రాజమండ్రి మొత్తం చూసుకున్నట్లయితే 2024లో చాలా హాట్ లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాలు అని చెప్పొచ్చు. ఇక్కడ రాజమండ్రి నుంచి ఇప్పుడు ప్రజెంట్ రాజమండ్రి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి భరత్ ఇక్కడ పార్లమెంటు మెంబర్గా ఉన్నారు. ఇప్పుడు భరత్ అక్కడ ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడ డైరెక్ట్గా ఇప్పుడు పార్లమెంట్కి పోటీ చేయట్లేదు, ఆయన వేరే స్థానానికి వెళ్తున్నారు. మొత్తం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాజమండ్రిని మనం ఒకసారి రివ్యూ చేసినట్లయితే లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వే ఒకసారి చూద్దాం. రాజమండ్రి లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వే మనం చూసినట్లయితే రాజమండ్రి లోక్సభ దాంట్లో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అవేంటంటే అనపర్తి, రాజానగరం, రాజమహేంద్రవరం సిటీ, రాజమహేంద్రవరం రూరల్, కొవ్వూరు, ఇది ఎస్సీ నియోజకవర్గంలో ఉంది. దాంతోపాటు నిడదవోలు, గోపాలపురం చూసుకున్నట్టయితే ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ. దీంట్లో మొత్తం టోటల్ 7 ఉన్నాయి. ఈ 7లో లాస్ట్ 2019 ఎలక్షన్స్లో ఇక్కడి నుంచి ఎవరైతే భరత్ ఉన్నారో ఆయన ఎంపీగా గెలిచి ఇక్కడ రాజమండ్రి లోక్సభ స్థానాన్ని వాళ్ళు గెలుచుకున్నారు. కానీ ఈసారి అక్కడ సీన్ రివర్స్ కాబోతోంది అనేది తెలుస్తుంది. ఇక్కడికి అంటే రాజమండ్రికి ఎవరు వస్తారు అనేది ఇప్పుడు దాకా తెలియలేదు. కానీ ఎవరు వచ్చినా కానీ టీడీపీ జనసేన కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇక్కడ రాజమండ్రి లోక్సభ స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉంది అని చెప్పి సర్వే సంస్థ చెప్తుంది. దానిలో భాగంగానే అనపర్తిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకోబోతోంది అని చెప్తున్నారు. దాంతోపాటు రాజానగరంలో మాత్రం ఈసారి రాజానగరంలో హోరాహోరీ తప్పదు. అంటే ఎవరు గెలుస్తారో చెప్పలేమని చెప్తుంది ఈ సర్వే. కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు. దానిలో భాగంగానే రాజమహేంద్రవరం సిటీ చూసుకున్నట్లయితే టీడీపీ జనసేన పార్టీ విజయ డంకా మోగించబోతోంది రాజమహేంద్రవరం సిటీలో అని చెప్తున్నారు. దానిలో భాగంగానే రాజమహేంద్రవరం రూరల్లో కూడా ఎక్కడైతే ఎలాగైతే రాజమహేంద్రవరం సిటీ గెలిచారో రూరల్లో కూడా సేమ్ టీడీపీ అండ్ జనసేన పార్టీ ఇక్కడ గెలుచుకోబోతోంది అని చెప్తున్నారు. కొవ్వూరు చాలా కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు. కొవ్వూరులో కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు. ఎవరు గెలుస్తామో చెప్పలేమో, హోరాహోరీ తప్పదు అని చెప్తున్నారు. దానిలో భాగంగానే నిడదవోలు చూసుకున్నట్లయితే మొత్తం రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో నిడదవోలు అనేది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ స్థానంలో టీడీపీ అండ్ జనసేన పార్టీ ఇక్కడి నుంచి గెలుచుకోబోతుంది అని చెప్తున్నారు. దానిలో పాటు గోపాలపురం కూడా సేమ్ టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుస్తోంది అని చెప్తున్నారు. టోటల్గా ఇక్కడున్న 7 నియోజకవర్గాల్లో మనం చూసుకున్నట్లయితే టీడీపీ చూసినట్టయితే 1, 2, 3, 4 అసెంబ్లీ స్థానాలని మొత్తం రాజమండ్రి లోక్సభ స్థానాలలో 4 స్థానాలు అవేంటంటే రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, నిడదవోలు, గోపాలపురం ఈ 4 స్థానాలని టీడీపీ పార్టీ గెలుచుకోబోతోంది. అనపర్తి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది అని చెప్తున్నారు. రాజానగరంలో మాత్రం హోరాహోరీ తప్పదు అని చెప్పి ఈ సర్వే సంస్థ చెప్తుంది. దాంతోపాటు ఇక్కడ ఓట్ షేర్ని కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓట్ షేర్ని కూడా ఈ యొక్క సర్వే సంస్థ చెప్పింది. ఈ ఓట్ షేర్ ఒకసారి చూస్తే రాజమండ్రిలో టీడీపీ అండ్ జనసేన పార్టీ 51% ఓట్ షేర్ని సాధిస్తుంది అని చెప్పి పైనీర్ చెప్తుంది. దానిలో భాగంగానే వైఎస్ఆర్సీపీకి 43% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఈ సంస్థ చెప్తుంది. దాంతోపాటు ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 6% ఓట్ షేర్ సాధించే అవకాశము ఉంది అని చెప్తుంది. టోటల్గా రాజమండ్రిలో కూడా మనం చూసుకున్నట్లయితే టీడీపీ ఎడ్జ్ ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే పోయినసారి రాజమండ్రి లోక్సభ స్థానంలో వైఎస్ఆర్సీపీ గెలిచింది, కానీ ఇప్పుడు టీడీపీ జనసేన పార్టీ గెలవబోతుంది. దాంతోపాటు 7 ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో 4 అసెంబ్లీ నియోజకవర్గాలు టీడీపీ జనసేన గెలవబోతుండగా 2 హోరాహోరీ.
అదేంటంటే రాజానగరం, కొవ్వూరు 2 హోరాహోరీ ఉంటాయని చెప్తున్నారు. దానిలో భాగంగా అనపర్తిలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనపర్తి స్థానాన్ని కైవసం చేసుకోబోతుంది అని తెలుస్తుంది. చూడాలి. రాజమండ్రిలో ప్రజెంట్ జనవరి చివరి నాటికి వాళ్ళు పోల్ తీసుకున్న నాటికి ఉన్న పరిస్థితి, దీని నుంచి టీడీపీకి సీట్లు తగ్గే అవకాశం ఉంటుంది, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి సీట్లు పెరిగే అవకాశము ఉంటుంది. ఏం జరగబోతున్నది మనం చూడాలి.